अस्सलाम वालेकुम नाज़रीन, न्यूज़ 13 रखे सब पे नज़र, सबकी खबर। గుడ్ ఆఫ్టర్నూన్ ఆల్. ఈరోజు అంబర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో డిఐ అంబర్పేట్ హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో వాళ్ళ క్రైమ్ టీము, తర్వాత ఎస్హెచ్ఓ అంబర్పేట్ కిరణ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ ఏసీపీ కాచిగూడ హరీష్ కుమార్ అండ్ అవర్ అడిషనల్ డీసీపీ నర్సయ్య ఆధ్వర్యంలో ఈరోజు పెట్టి బిజినెస్ని టార్గెట్ చేసేటువంటి ఒక ముగ్గురు దొంగల ముఠాని పట్టుకోవడం జరిగింది. పెట్టి బిజినెస్ అని ఎందుకు చెప్తున్నామంటే, మనకు ఈ దొంగల ముఠ వీళ్ళు ముగ్గురు కూడా దాదాపు ఇప్పటి వరకు జనవరి నుంచి ఇప్పటి వరకు 19 టీవీఎస్ ఎక్సెల్, ఓన్లీ టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ మాత్రమే రికవరీ చేయడం జరిగింది వీళ్ళ నుంచి. సో ఈ టీవీఎస్ ఎక్సెల్ బండ్లు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగించేటువంటి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చిన్న చిన్న వారాంతాల్లో జరిగేటువంటి సంతకి వస్తువులను తీసుకుపోవడానికి లేదా వాటిపైన కొన్ని వస్తువులు పెట్టుకొని తిరిగి అమ్మడానికి ఉపయోగించేటువంటి ఈ వెహికల్స్ని వీళ్ళు టార్గెట్ చేసి, ఇదైతే చిన్న వెహికల్ అయితే బాగుంటుంది, దీన్ని మనం దొంగతనం చేసినా కానీ వీళ్ళు ఎవరికి చెప్పుకోలేరు అనే ఉద్దేశంతో, తర్వాత దాన్ని డిస్పోజల్ కూడా వెరీ ఈజీ, తీసుకుపోవడం కూడా చాలా సులభం అని తెలిసి ఇటువంటి బైక్లను దొంగతనం చేసి అమ్మడం జరిగింది. సో అమ్మినటువంటి డిస్పోజ్ చేసినటువంటి ఇద్దరు పర్సన్ని అండ్ దీన్ని దొంగతనం చేసినటువంటి శ్రావణ్ అనే ఏవన్ని, ఇందులో ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి వీళ్ళ నుంచి దాదాపు 15 లక్షల విలువ చేసే 19 టీవీఎస్ ఎక్సెల్ బైక్స్ని రికవర్ చేయడం జరిగింది. రికవర్ చేసి ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తున్నాం. ఇంతకుముందు ఏటు రాజు ఎవరైతే ఉన్నారో, కలియ రాజు అండ్ ముఖేందర్, వీళ్ళు ఒకరు బిలాంగ్స్ టు బీబీ నగర్ అండ్ అనదర్ వన్ బిలాంగ్స్ టు షామీర్పేట్. ఇంతకుముందు 2022లో కూడా వీళ్ళు కుషాయిగూడ అండ్ నేరేడ్మెట్ పిఎస్ పరిధిలో అరెస్ట్ అయి ఉన్నారు. ఈ శ్రావణ్ కూడా ఉప్పల్ పరిధిలోనే ఎక్కువగా బైక్స్ దొంగతనం చేయడం జరిగింది. ఇందులో చూస్తే మనకు ఓన్లీ మన అంబర్పేట్ పిఎస్కి లాస్ట్ మంత్ 7th అక్టోబర్కి ఒక కాంప్లైంట్ వచ్చింది. ఒక వర్తకుడు వచ్చేసి నా టీవీఎస్ ఎక్సెల్ ఎవరు దొంగతనం చేసినప్పుడు అని మనకు కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతని పేరు రాజశేఖర్. ఈ రాజశేఖర్ ఇచ్చినటువంటి కాంప్లైంట్ ప్రకారం మనం కేసు రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తే మనకు దాదాపు ఈ దొంగతనం చేసినటువంటి ఈ శ్రావణ్ 19 బైక్స్ దొంగతనం చేసి డిస్పోజ్ చేసిందని తెలిసింది. సో దీనికి సంబంధించి 19 బైక్స్ని కూడా మనం రికవర్ చేసినాము. ఇందులో మనకు సంబంధించింది హైదరాబాద్కి సంబంధించింది అంబర్పేట్లో ఒక కేసు రిజిస్టర్ అయి ఉన్నది, కాచిగూడలో ఒకటి, చత్రినాకలో ఒకటి. రిమైనింగ్ అన్ని 16 కేసెస్ కూడా మనకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో, తర్వాత సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో రిజిస్టర్ అయి ఉన్నాయి. ఇందులో మ్యాక్సిమం చూసుకుంటే ఉప్పల్ పరిధిలోనే దాదాపు 9 కేసెస్, అంటే 9 బైక్స్ కూడా ఉప్పల్ పరిధిలోనే వీళ్ళు దొంగతనం చేశారు. రిమైనింగ్ కూడా మనకు ఉప్పల్లో 9, నేరేడ్మెట్ 2, షామీర్పేట్ 2, కుషాయిగూడ 2, అల్వాల్ 1. సో ఈ విధంగా వీళ్ళు బైక్స్ దొంగతనం చేసి వీటిని డిస్పోజ్ చేస్తూ ఉన్నారు. సో దీనివల్ల మన వీటిపైన ఆధారపడి జీవనోపాధి పొందేటువంటి వర్తకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. ఎందుకంటే కొత్త బండి చూసుకున్నట్లయితే అరౌండ్ ఆన్ రోడ్ ప్రైజ్ ఇట్ ఈస్ అరౌండ్ 90,000 to 1 lakh వరకు ఉంది. సో వీళ్ళు సెకండ్ హ్యాండ్లో దీన్ని డిస్పోజ్ చేయడము 35,000, 40,000 కూడా డిస్పోజ్ చేశారు. సో అటువంటి వారి నుంచి ఇవి రికవర్ చేయడం జరిగింది. జనరల్గా రిమైనింగ్ ఆల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా గేర్ బండ్లు కానీ, తర్వాత కొంచెం కాస్ట్ ఎక్కువ ఉండడము. ఈ టీవీఎస్ ఎక్సెల్ అనేది చిన్న వ్యాపారులు జనరల్గా ఉపయోగిస్తారు. సో ఇవి తీసుకుపోవడానికి కూడా చాలా ఈజీగా అవకాశం ఉంది కాబట్టి వీటికి సెక్యూరిటీ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో, కీ అవన్నీ కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ చాలా తక్కువ ఉండడము వీళ్ళకు సులువైపోయింది అనమాట. తర్వాత ఈ చిన్న బండ్లను మనం దొంగతనం చేస్తే వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కానీ పెద్దగా పట్టించుకోరు అనే ఉద్దేశంతో వాళ్ళ లోపల కనబడుతూ ఉంది. బట్
అట్లాంటి ఉద్దేశం ఏమి లేకుండా మాకు వచ్చినటువంటి ప్రతి కేసును కూడా ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఎంత చిన్నదైనా సరే, అది 100 రూపాయలు కావచ్చు, 1,00,000 రూపాయలు కావచ్చు, 1,00,00,000 రూపాయలు కావచ్చు, ఏదైనా కానీ దొంగతనం అనేది క్రైమ్ కాబట్టి వీఆర్ రెడీ టు రిజిస్టర్ ఎనీ టైప్ ఆఫ్ కేస్ అండ్ వీ విల్ డిటెక్ట్ ఇట్. ఓకే సార్.